ఉదయ రాగం 3వ భాగం. 2వ భాగంలో ఉదయ్ కేసరికి ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇక ఇందుమతిని ఇంటికి తీసుకురావడంతో సునీల అతనిపై కోపగించుకుంటుంది. కథ కొనసాగుతుంది. కేసరి పనిచేసే ఆఫీస్లో 6 నెలల నుంచి పనిచేస్తోంది అంజన. ఇద్దరిని పక్కపక్క సీట్లే. అంజన సామాన్యంగా ఎవరితోటి మాట్లాడదు. తన పనేమో తనేమోగా ఉంటుంది. అందుకే కేసరిని బాగా ఆకర్షించింది. అతనికి క్యాంపుకు వెళ్ళినా అతని కళ్ళ ముందు అంజనాదేవే తిరుగుతూ ఉంటుంది. సౌమ్యుడు, మితభాషి, స్ఫురద్రూపి అయిన కేసరి కూడా ఆమెని అలాగే ఆకర్షించాడు. స్త్రీ పురుషులకి ఒకరంటే ఒకరికి ఎప్పుడైతే ఆకర్షణ ఏర్పడిందో అది ప్రణయంలోకి దారితీయడానికి అట్టే రోజులు పట్టదు. సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారిద్దరూ. అన్నయ్య, నాకు ఎల్లుండి రాత్రి 9:30కి ప్రోగ్రాం ఫిక్స్ చేసి పంపారు అంటూ ఉరుకులు పరుగులతో వచ్చిన చెల్లెల్ని చూసి సంతోషం, విచారం రెండూ ఒక్కసారి అనుభవించాడు కేసరి. చాలా సంతోషం సునీ. నేను రేపు ఉదయం వరంగల్ పెడుతున్నాను. అక్కడ 4 రోజుల పనుంది. అక్కడ ట్రాన్సిస్టర్లో వింటానులే. ఉదయ్ చంద్ర గారిని అడిగి తీసుకువెడతాను అన్నాడు. ఆ మాట వింటూనే గాలి తీసిన బెలూన్ అయింది సునీల. అదేమిటన్నయ్యా, ఎల్లుండి నన్ను దగ్గరుండి తీసుకువెళ్ళి తీసుకొస్తావని ఆశపడ్డానే అంది నిరుత్సాహంగా. పర్వాలేదు సునీ, ఉదయ్ చంద్ర గారిని అడుగు. ఆయనకి వీలు లేకపోతే బషీర్ నన్న పంపిస్తాడు అని చాలా తేలిగ్గా అని తన బట్టలు సర్దుకోవడంలో మునిగిపోయాడు. మరో అరగంటకి ఉదయ్ చంద్ర ఆఫీస్ నుంచి తిరిగొస్తూ కళకళలాడే ముఖంతో నవ్వుల చంద్ర కనులు వెదజల్లుతూ ఎదురొచ్చిన సునీలను చూసి ఏదో విశేషం ఉందనుకున్నాడు ఉదయ్ చంద్ర. ఏమండి, ఎల్లుండి రాత్రికి నాకు ప్రోగ్రాం ఇవ్వడానికి అవకాశం ఇచ్చారంటూ ఫారం చూపించింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు సంతోషంగా ఉదయ్ చంద్ర. అంత త్వరగా ఆమెకి కాంట్రాక్ట్ ఫారం రావడానికి అతని పలుకుబడి కూడా కొంత కారణమే. మరి ఎల్లుండి మీరు నన్ను దింపి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారా? ధైర్యం చేసి అడిగింది. తప్పకుండా అని మందహాసం చేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మాటతో సమస్య తీరి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సునీల. ఆ మర్నాడు ఉదయమే కేసరి ఊరు వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంది సునీల. సుందరి పొంగిపోయింది. సునీల, అక్కడేం కంగారు పడకుండా బాగా వాయించు అంది ఆపేక్షగా తలనిమురుతూ. ఆ మర్నాడు సాయంత్రం నుంచి కంగారే సునీలకి. ఆ హడావిడిలో ఆమెకి భోజనం కూడా సహించలేదు. ఉదయ్ చంద్ర భోజనం పూర్తి చేసి డ్రెస్ చేసుకుని టైం చూసి పదండి సునీల గారు అంటూ లేచాడు. సునీల్ అప్పటికే ముస్తాబై ఉంది. వెంటనే బయలుదేరింది. ఆమెను రేడియో స్టేషన్లో దింపి కాసేపు అటు ఇటు పచార్లు చేసి ఇక్కడికి దగ్గరలో స్టెల్లా ఇల్లుందని గుర్తురాగానే సునీల్ వచ్చేదాకా ఇక్కడే తచ్చాడే కంటే కాసేపు ఆమెతో గడిపొస్తే సరి అనిపించి, సునీల, నేను సరిగ్గా నీ ప్రోగ్రాం అయిపోయే టైంకి వస్తాను. ఇక్కడ చిన్న పని చూసుకొని అంటూ బయలుదేరుతుంటే హలో ఉదయ్ అంటూ ఓ షోకిల్లారాయుడు విష్ చేయడం గమనించింది సునీల. ఏమిటి వేళప్పుడు ఇక్కడ దర్శనమిచ్చావు అని అడిగాడు అతను. ఏదో మా వాళ్ళమ్మాయి ప్రోగ్రాం ఉంటేను అని అన్నాడే గాని సునీలని పరిచయం చేయలేదు ఉదయ్ చంద్ర. అతను పరిచయం చేయకపోయినా సునీల, ఉదయ్లు మాట్లాడుకోవడం అతను ముందే చూశాడు. ఉదయ్ చంద్ర అతనితో సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టే చకచకా వెళ్ళిపోయాడు. సునీల ప్రోగ్రాం పూర్తి అయింది. అనుకున్న దానికంటే అద్భుతంగా వాయించిందామె. సుందరి రేడియోలో విని తృప్తిగా నిట్టూర్చింది. సునీల బయటికి వచ్చి ఆ ప్రాంతమంతా ఉదయ్ చంద్ర కోసం వెతికింది. అతను లేడు, కారు లేదు. ఆ నిశీదిలో తను ఒంటరిగా ఇంటికి వెళ్ళాలంటే భయంతో గజగజ వణికింది సునీల. ఉదయచంద్రకి తనంటే ఏ పాటి గౌరవమో అభిమానమూ లేవు. ఉంటే ఇలా ఎందుకు వదిలిపోతాడు? ఈ కొత్త ఊరిలో తనే విధంగా ఇల్లు చేరుతుందనుకుంటాడు. ఎక్కడలేని ఉక్రోషము వచ్చేసింది సునీలకి. ఇతన్ని నమ్మి రావడం తనదే బుద్ధి తక్కువ. ఇప్పుడెలా కొంప చేరడం? సరిగ్గా సమయానికే ఈయన గారికి క్యాంపు కూడాను. అన్నగారిని తలుచుకొని మండిపోయింది. ఉదయ్ చంద్ర వెళ్ళిపోయాడన్న అక్కసు, అన్న ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయినందుకు కోపం, తన నిస్సహాయత మీద తనకే జాలి అన్నీ కలగా పులగమై కళ్ళ వెంబడి నీళ్లు తెప్పించాయి సునీలకి. ఏమిటి మీరిక్కడ చూస్తున్నారు, ఆటో కోసమా అంటూ పలకరించాడు ఉదయ్ ఫ్రెండు, ఇందాక కనిపించిన వ్యక్తి. అతనితో ఉదయ్ చంద్ర మాట్లాడడం సునీల కూడా గమనించింది కనుక ఇంటికి వెళ్ళాలి, ఉదయ్ చంద్ర గారు కనిపించలేదు, అందుకే ఎదురు చూస్తున్నాను అన్నది కాస్త ధైర్యంగా. అతనికి ఎక్కడ గుర్తు? ఇలాంటివన్నీ అతనికి పట్టవు.
ఎక్కడ కూర్చున్నాడో ఏమో, మీరు రండి, నా కారులో దింపుతాను అన్నాడు అతను. నేను వచ్చేదాకా వెయిట్ చేయమన్నారు ఆయన. ఆయన వచ్చేసరికి తీరా నేను లేకపోతే ఆయనకి కోపం వస్తుందేమో అంది తల అటు ఇటు ఊపుతూ. ఏమీ రాదు, మదనగోపాల్ కారులో దింపాడని చెప్పండి అన్నాడు కారు దగ్గరకు నడిచి. సునీల ఇంకా సందిగ్ధ స్థితిలోనే ఉంది. వెళ్ళడమా మారడమా అని ఆలోచిస్తూ, ఇంకా ఏమూలో ఆశ చావక అతని కోసం చూస్తూ అలాగే నిలబడింది. ఇంకా ఎందుకు ఆలోచిస్తారు? అతను వేరే పనుల మీద మర్చిపోయి ఉంటాడు. అతనికి ఒకటా రెండా 1000 వ్యాపకాలు. అవన్నీ చక్కబరుచుకొని వచ్చేసరికి తూరుపు రేఖలు తెల్లవారుతాయి. మరేం పర్వాలేదు, నాతో రండి, మిమ్మల్ని ఉదయచంద్ర ఇంటి దగ్గరే దింపుతాను అంటూ బలవంతం చేసేసరికి ఇంకా ఉదయచంద్ర రాడని నిర్ధారించుకుని అతని కారులో కూర్చుంది సునీల. అతను సంతోషంగా కారు పోనివ్వడం, మరో 5 నిమిషాలకే ఉదయచంద్ర కారు ఆగడం, అతను కారు దిగి కంగారుగా సునీల కోసం చూసేంతలో ఇప్పుడే ఆయన గారెవరో కారులో తీసుకువెళ్లారని అక్కడో అబ్బాయి చెప్పడంతో అతను మదనగోపాల్ అయి ఉంటాడని గ్రహించగానే అతని ముఖం ఎర్రబడింది. పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఆగ్రహవేశాలతో ఊగిపోతూ కారులో కూర్చుని దడాల్మని తలుపు వేసుకుని తన ఇంటివైపు కారు తిప్పాడు. నేను ఉదయ్కి బెస్ట్ ఫ్రెండ్ని, నాకు పెద్ద బిజినెస్ ఉంది, నాన్నగారు సుస్థి పడటంతో నేనే అన్నీ చూసుకుంటున్నాను అంటూ తనని గురించి వివరాలన్నీ సునీల్ అడగకుండానే చెప్పసాగాడు మదన్. అలాగా, చాలా సంతోషం అని ఆగి, నేను బీకామ్ 2nd క్లాస్లో పాస్ అయ్యాను, మీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇవ్వకూడదు అని అడిగింది. విత్ ప్లెజర్, మీరు చెయ్యాలే కానీ మా ఆఫీస్లో కళ్ళకద్దుకొని ఇస్తాను ఉద్యోగం అన్నాడు ఉత్సాహంగా. ఆ మాటకి చాలా సంతోషించింది సునీల. ఇంతకీ మీరు అక్కడ రేడియో స్టేషన్ దగ్గర ఎలా ఉన్నారు? నాకు నాటకాల పిచ్చి, నేను ఓ వేషం వేశాను మీ ప్రోగ్రాంకి ముందు ప్రసారమైన నాటికలో. ఏదో అలా ప్రోగ్రాం అయిపోయాక ఇంటికి బయలుదేరాలనుకుంటుంటే ఉదయచంద్ర కారు కనిపించి ఇంటికి వెళ్ళడం వాయిదా వేశాను. అతను మిమ్మల్ని దింపి వెళ్ళిపోవడంతో అతను మళ్ళీ రాకపోతే మిమ్మల్ని ఇంటి దగ్గర దింపవచ్చని కేవలం మీకోసమే అక్కడ ఆగిపోయాను అని మదనగోపాల్ అంటుంటే సునీలకి అతని మీద గురి కుదిరిపోయింది. ఆయన మళ్ళీ రారన్న అనుమానం మీకెందుకు కలిగింది? కుతూహలంగా అడిగింది సునీల. అతను 1000 పూజారి, ఏ ప్రియురాలి బిగి కౌగిలిలో బంధింపబడి ఉంటాడో అతనికే తెలియాలి అంటూ నవ్వేసరికి సునీల మళ్ళీ ఏమనడానికి పాలుపోక మిన్నకుండిపోయింది. ఇంతలో ఉదయచంద్ర ఇల్లు రానే వచ్చింది. కారు దిగి గుడ్ నైట్ అంటూ కారులోంచి చెయ్యి ఊపి అతను వెళ్ళిపోయాడు. సునీల తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద వాలిందో లేదో బయట కారాగిన శబ్దం, ఆ వెంటనే టకటకమంటూ బూట్ల శబ్దం. తిన్నగా ఉదయచంద్ర సునీల గదిలోకి వచ్చేశాడు. అతని ముఖం చూసి హడలిపోయి లేచి కూర్చుంది సునీల. నిన్ను నేనొచ్చేదాకా ఆగమంటే ఆ వెధవ కారులో వస్తావా అని గద్దించేసరికి బిక్క చచ్చిపోయింది సునీల. మీరు కనబడలేదు. నేను ఉందాము అనుకునేంతలో మీరు వెళ్ళిపోయి ఉండొచ్చని, తను దింపుతాను రమ్మని అతను బలవంతం చేస్తే చీకట్లో భయం వేసి అతను కారులో వచ్చాను. వస్తావు, ఎందుకు రావు? ఓ 5 నిమిషాలు నా కోసం వెయిట్ చేయలేకపోయావు. వస్తానని నీతో చెప్పి రాకుండా ఎలా ఉంటాననుకున్నావు? కోపంతో ఊగిపోతూ అడిగాడు, ఆ ఆవేశంలో ఏకవచనం ఉపయోగిస్తూ. అతను మీకు బెస్ట్ ఫ్రెండ్ అట, అందుకే ధైర్యం చేసొచ్చాను. ఘనకార్యం చేశావు. ఆ రోగా డర్టీ ఫెలో నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏమిటి? వాడంటేనే నాకు అసహ్యం. చెప్పు, నిజం చెప్పు, వాడేమన్నాడు? కారులో నిన్నేం చేశాడు? నాకు ఆ విషయం చెప్పి తీరాలి పట్టుదలగా అన్నాడు. ఆ మాటకి విసురుగా లేచింది సునీల. మీ ఇంట్లో ఉన్నంత మాత్రాన నేనేదో నీతి జాతి లేని వాళ్ళలా కనిపిస్తున్నామా? అతను కారులో ఏం చేస్తాడు? ఏమన్నా చేయొచ్చు, దగ్గరికి లాక్కోవచ్చు, ముద్దులు పెట్టుకోవచ్చు మొండిగా అన్నాడు ఉదయ్. ఒకేసారి పరిచయంతోనే ఎవడు అలాంటి పనులు చేయడు, ఆగ్రహంతో ఊగిపోతూ అంది సునీల. ఒకసారి పరిచయం మరోసారి కారణమై అదే స్నేహంగా మారి ఏ పనులు చేయడానికైనా ప్రోత్సహిస్తుంది. అంతకంటే ఆగ్రహంగా అన్నాడు ఉదయ్ చంద్ర. అతని ఫ్రెండ్తో కారులో వచ్చినంత మాత్రాన అతనికి ఎందుకంత కోపం రావాలో అర్థం కాలేదు సునీలకి. అదేదో సామెత చెప్పినట్లు అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదని. తను రాక ఏదో విధంగా ఇల్లు చేరితే ఇంత కంటంచించుకుంటాడు దేనికి అనుకుంది. మీకంత భయమా? నా మీద అనుమానము ఉంటే ఆ ప్రోగ్రాం అయ్యేదాకా అక్కడే ఉండి నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవారు. మీకు నేనంటే ఏ పాటి గౌరవము లేనప్పుడు నేనెలా వస్తే ఏం? ఆవేశంగా అన్న సునీలని క్షణం రెప్పవేయకుండా చూసి, అతను మంచివాడు కాదు, నీలాంటి అమాయకురాళ్లతో ఆడుకోవడం వాడికి సరదా.
అందుకే నేను ఇంత గట్టిగా అడుగుతున్నది అన్నాడు ఉదయ్. సరిగ్గా ఇలాంటి మాటలే అతను అన్నాడు. అందులోని నిజానిజాలేమిటో మీకే తెలియాలి విసురుగా అన్నది సునీల. ఆ మాట వింటూ తారాజువ్వలా లేచాడు ఉదయ్. ఆమె భుజాలు పట్టుకొని, నువ్వు నా దగ్గర దాచొద్దు, నిజం నిజం చెప్పు. అతను నా గురించి ఏం చెప్పాడు? అంత సంభాషణ చేసేంత అవసరం ఏమొచ్చింది నీకు? గబగబా ఊపాడు భుజాలు. అనుకొని ఈ చర్యకు సునీల తడబడినా అతని ముఖం చూస్తుంటే చెప్పేదాకా వదిలేలా లేడని, మీకు ప్రియురాళ్ళు ఎక్కువని, వాళ్ల యావలో పడి అన్నీ మర్చిపోతుంటారని. ఆ మాట వినేసరికి ఉదయచంద్ర ముఖం మరింత జేవురించింది. అవన్నీ నువ్వు నమ్మావన్నమాట? తీక్షణంగా అడిగాడు. నేను ఇవాళ ఉండి రేపు వెళ్లేదాన్ని. నా నమ్మకాలతోటి అపనమ్మకాలతోటి మీకు నిమిత్తం లేదు. ఉదయచంద్ర మరేమనలేదు. ఆమె భుజాలు వదిలి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ అతని మనస్సంతా చికాకుతో నిండిపోయింది. స్టెల్లా ఇంటికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. అక్కడ కాస్త డ్రింక్ పుచ్చుకుని స్టెల్లా సౌందర్యాన్ని ఓసారి ఆనందించి త్వరగా వచ్చేద్దామని అనుకున్నాడు. స్టెల్లా ఉండమని గొడవ. ఆమెకి సర్ది చెప్పి వచ్చేసరికి ఓ అరగంట ఆలస్యమైన మాట నిజమే. దానికి సునీల అంత ఆగ్రహంతో ఊగిపోతుందని కానీ, సైంధవుడిలా నందగోపాల్ తగలడతాడని కానీ ఎవరనుకున్నారు? బోడి ఔదార్యం వీడును. తన సంగతి తను చూసుకోవచ్చుగా. పైగా తనకి ప్రియురాళ్ళు ఎక్కువట. వీడికి లేరు కాబోలును అనుకుంటూ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ చాలా రాత్రి వరకు గడిపి ఇంకా ఆరాటం తగ్గక ఓ పెగ్గు బ్రాందీ తాగి పడుకున్నాడు ఉదయచంద్ర. ఇంకా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచిదన్న నిర్ణయానికి వచ్చింది సునీల. అన్నయ్య రాగానే ఆ ఇద్దరికి జరిగిన ఘర్షణ చెప్పడమా మానడమా అని కూడా ఆలోచించసాగింది. వస్తానన్న కేసరి మరో 4 రోజులు గడిచినా రానే లేదు. ఉదయచంద్రతో టిఫిన్కి కానీ భోజనానికి కానీ కూర్చోవడం లేదు సునీల. సుందరి గదిలోనే ఆమెతో పాటే తినడం ప్రారంభించింది. ఈ బింకం ఆమెకి అట్టే నిలవడం లేదు. అతనితో కాసేపు మాట్లాడుటకు మనసులో తహతహగా ఉన్న అతను కూడా అంత కలివిడిగా పలకరించకపోవడంతో మనసులో ఏదో బాధ కూడా ప్రారంభమైంది. పోనీ అతను వచ్చేదాకా ఉంటే బాగుండేది. ఆ మదనగోపాల్ కారులో రావడం ఇతనికి ఇంత కోపకారణం అవుతుందని ఊహించలేదని మదనపడసాగింది. అతని కారు వెళ్ళిపోతుంటే దిగులుగా బాల్కనీలో నిలబడింది. అలవాటు ప్రకారం కారు స్టార్ట్ చేస్తూ తల పైకెత్తి చూసిన ఉదయచంద్రకి చిన్నబోయిన ముఖంతో నిలబడిన సునీల కనిపించేసరికి అతని హృదయంలో ఏదో అలజడి ప్రారంభమైంది. అతను పైకి చూడగానే సునీలలో ఏదో సంచలనం కలగసాగింది. ఇద్దరు ఎవరి భావ పరిణామాల్లో వారుండగా ఉదయచంద్ర కారు వెళ్ళిపోయింది. ఏమ్మా అలా ఉన్నావు అని 2-3 సార్లు అడిగిన సుందరికి ఏ విధమైన జవాబు ఇవ్వలేకపోయింది సునీల. ఉదయచంద్ర వెళ్ళిపోయిన గంటకి గుమ్మం ముందు కారు ఆగింది. దానిలో నుంచి మదనగోపాల్ దిగాడు. లోపలికి వస్తుంటే సునీల ఎదురొచ్చి వరండాలోని సోఫాలో కూర్చోబెట్టింది. మీరు జాబ్ కావాలన్నారు కదూ, అప్లికేషన్ రాయండి అన్నాడు కూర్చున్నాక. అలాగే రాసిస్తాను, అడ్రస్ చెప్పండి ఉత్సాహంగా అంది సునీల. అతను ఎవరి పేరున ఎలా రాయాల్సింది చెప్పాడు. లోపలికి వెళ్ళి కాగితం కలం తీసుకుని చెప్పినట్లే తన క్వాలిఫికేషన్లతో ఓ అప్లికేషన్ రాసింది. దాన్ని అందుకుని జేబులో పెట్టుకుని, మీకు 2 రోజుల్లో ఆర్డర్ ఫారం వస్తుంది పోస్ట్లో. దాని మీద ఉండే డేట్ చూసుకొని వచ్చి జాయిన్ అవ్వండి అన్నాడు నవ్వుతూ. మెనీ థ్యాంక్స్, మీరు చేస్తున్న సహాయాన్ని మర్చిపోలేనండి అంది చేతులు జోడించి. మరేం పర్వాలేదు. మీలాంటి విద్యావతి అలా అనామకంగా పడి ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే ఏదైనా సహాయం చేసి తీరాలని మీరు అడిగినప్పుడే గట్టి నిర్ణయానికి వచ్చాను అన్నాడు మదనగోపాల్. ఆ మాటకి సునీల కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి. వస్తాను అంటూ లేచి, అన్నట్లు మొన్న నాతో కారులో వచ్చినందుకు ఉదయచంద్ర కోపగించాడా? సునీల చిన్నగా నవ్వి ఊరుకుంది. దాంతో ఏదో అనే ఉంటాడని గ్రహించాడు మదన్. అతనికి ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ. తప్పు తనది అయినా చచ్చినా ఒప్పుకోడంటూ నవ్వి కారు కేసి నడిచాడు. తన ఇల్లు కాదు, పరాయి ఇంట్లో అతనికేం మర్యాద చేయగలదు? కనీసం టీ అయినా ఇవ్వనందుకు తనలో తనే సిగ్గుపడింది సునీల. అయినా అతనేం అనుకోనట్టే కారులో వెళ్ళిపోయాడు. బషీర్ నందగోపాల్ రావడం చూడలేదు కానీ వెళ్ళడం చూశాడు. ఇతను అయ్యగారి ఫ్రెండ్ కదమ్మా అడిగాడు. అవునన్నట్లు తలూపి తన గదిలోకి వెళ్ళిపోయింది సునీల. తనకి ఉద్యోగం రావాలి, వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు కానీ తన ప్రాణం శాంతించదు. ఆ ఇల్లు
కుదిర్చే బాధ్యత కూడా మదన్ గోపాల్ నెత్తినే పెట్టాలి అనుకుంది సునీల. ఆఫీస్కి వెళ్ళిన అరగంటకి ఫోన్ చేసింది ఇందుమతి. ఏమిటి బొత్తిగా రావడం మానేశావు అంటూ. 2 రోజుల వరకు రాలేను ఇందు, పనులు ఎక్కువగా ఉన్నాయి అన్నాడు ఉదయ్ చంద్ర. నీ పనులకేంలే ఎప్పుడు ఉంటాయి, ఓసారి రా అంది శాసిస్తున్నట్లు. చూస్తాను, వీలుగా ఉంటే వస్తానంటూ ఫోన్ పెట్టేశాడు. కాసేపు ఆ పని ఈ పని చూసుకునేసరికి ఏమిటో తలపోటు దిమ్ముగా అనిపించి ఆఫీస్లో కూర్చోలేకపోయాడు. పని మేనేజర్లకు అప్పగించి తన కారులో ఇంటికొచ్చేశాడు. బషీర్ సరుకులేవో తీసుకుని కూరలకు వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయాక బయట తలుపు గడియవేసి తనొక్కర్తి పడుకుంది సునీల. ఇంతలో కాలింగ్ బెల్ మోగేసరికి గబగబా కాగితాలు పెన్ను సర్దేసి వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఉదయ్ చంద్ర. అతను తిన్నగా గదిలోకి వెళ్తూ బషీర్ లేడా అని అడిగాడు. లేడు, కూరలు సరుకులు తెస్తానని వెళ్ళాడు. ఉదయ్ చంద్ర అలాగా అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళి గదిలో మంచం మీద పడుకోవడం గమనించిన సునీల అతనికి ఒంట్లో బాగాలేదా అనుకుంది కంగారుగా. మనసాగక అతని గద్దాకా వెళ్ళింది. భోజనానికి రండి, నేను వడ్డిస్తాను అన్నది. పడుకున్నవాడల్లా లేచి కూర్చుని బషీర్ని రాని అన్నాడు. పర్వాలేదు, అతను వచ్చేసరికి ఏ వేళవుతుందో, నేను వడ్డిస్తాను, ఇద్దరం తిందాం, నేను కూడా ఇంకా భోజనం చేయలేదు అంటూ బలవంతం చేసింది. ఇంకా బాగుండదన్నట్టు లేచాడు ఉదయచంద్ర. చెంగున లేడిలా చకచక అన్ని క్షణంలో వడ్డించింది. ఆమె చురుకుదనానికి అతను ముగ్ధుడై అలాగే చూస్తూ ఉండిపోయాడు. తినండి అంది తను కూర్చుంటూ. అతనికి ఇదేదో కొత్తగా అనిపించినట్లు అతి నిదానంగా కలుపుకోసాగాడు. ఏం మీరు అలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా అని అడిగింది. లేదు, తలపోటు, ఏమిటో బాగాలేదు. అన్నం తిని హాయిగా విశ్రాంతి తీసుకోండి, మీకు నిద్ర సరిపోయినట్టు లేదు అంది మెల్లగా. మదన్ గోపాల్ వచ్చిన విషయం చెప్దామని నోటిదాకా వచ్చినా ఇప్పుడు భోజన సమయంలో చెబితే ఆ కంచం ముఖాన వేసి కోపంగా వెళ్ళిపోతాడేమోనని భయపడి ఊరుకుంది. రోజు కంటే సునీల కొసరి తినిపిస్తుంటే ఎక్కువే తిన్నాడు ఉదయ్ చంద్ర. భోజనం పూర్తి అయ్యాక అవన్నీ అలా వదిలై సునీల, నౌకరొస్తాడులే అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సునీల కూడా తన గదిలోకి వెళ్ళిపోయి ఆపేసిన కాగితాలు కలం బయటికి తీసి రాసుకోసాగింది. ఉదయ్ చంద్రకి రాత్రంతా నిద్రపట్టని కారణంగా కడుపు నిండా భోజనం పట్టించేసరికి గాఢంగా నిద్రపట్టింది. ఆ లేవడం సాయంత్రం 4:30కు లేచాడు. అప్పటికి బషీర్ తిరిగొచ్చి పకోడీలు టీ సిద్ధం చేసేసరికి లేవగానే ముఖం కడిగి అవి తింటూ సునీల కోసం చూశాడు. సునీల సుందరి గదిలో ఉంది. బాబుగారు, ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళిన గంటకు మదన్ గోపాల్ బాబు వచ్చారు. ఆ సునీలమ్మ గారితో ఏమిటో మాట్లాడి వెళ్ళారంటూ అందించేసరికి ఉదయ్ చంద్రకి తాగుతున్న టీ మింగుడు పడక కప్పు బల్ల మీద ఉంచాడు. మధ్యాహ్నం భోజనం వడ్డిస్తూ అంతసేపు కబుర్లు చెప్పింది సునీల. ఏది మాట మాత్రంగానైనా అతను వచ్చినట్లు తనతో చెప్పలేదు అనుకున్నాడు. మరో 10 నిమిషాలకి సునీల టాయిలెట్ అయి అటు వచ్చినప్పుడు సునీల, మదన్ గోపాల్ గాని ఇటు వచ్చాడా అని అడిగాడు నెమ్మదిగానే. వచ్చాడు, తన ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇస్తానని అప్లికేషన్ రాయించుకుని వెళ్ళాడు. మీకు మధ్యాహ్నమే చెప్దామనుకున్నాను, కానీ మీరు అన్నం తినేటప్పుడు తెలిపితే కోపంతో అది వదిలిపోతారని భయపడి చెప్పలేదు అంటూ భయంగా చెబుతున్న ఆమె విశాల నేత్రాలకేసి చూస్తూ ఆమె అమాయకత్వానికి జాలిపడుతూ, పోనీలే పాపం, నన్ను అడిగావు, నేను ఉద్యోగం ఇవ్వలేకపోయాను, నేను చెయ్యలేని పని అతడు చేస్తున్నాడనేసి చరచర తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ మాటల్లోని అర్థాన్ని వెతుకుతూ అలాగే పిచ్చిదానిలా ఉండిపోయింది సునీల. మరో 2 రోజులకి పోస్ట్లో ఆర్డర్ కాగితం చూసి ఆనందంతో తలమునకలైంది సునీల. ఆ రోజు సాయంత్రంలోగా జాయిన్ అవమని ఇచ్చారు ఆర్డర్. ఈ విషయం ఉదయ్ చంద్రకి ఫోన్ చేసి చెప్పడమా మానడమా అనుకుంది. తన దగ్గర ఒక్క పైసా లేదు. తనిప్పుడు సుల్తాన్ బజార్కి వెళ్ళాలి. ఏ ఆటో మీద వెళ్ళాలన్నా రిక్షా మీద వెళ్ళాలన్నా తన దగ్గర డబ్బేది? అన్నయ్యని అడిగి తీసుకుంటే బాగుండేది. అయినా ఆయన గారు నెలసరి జీతం ఏం చేశాడో ఒక్క పైసా ఇవ్వలేదు తనకి. నడిచి వెళ్ళాలంటే తనకి సరిగ్గా దారే తెలియదు. మధ్యాహ్నం భోజనానికి ఉదయ్ చంద్ర వస్తే బాగుండు అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అశాంతిగా. ఆమె కోరిక మన్నించినట్టు భోజనానికి వచ్చాడు ఉదయ్ చంద్ర. అతన్ని చూడగానే ఆమె ముఖం మతాబాలా వెలిగిపోయింది. ఏమండి, ఇదిగో ఆర్డర్ కాగితం అంటూ చూపించేసరికి అతను తప్పకుండా ఆర్డర్ పంపిస్తాడని అనుకుంటూనే ఉన్నప్పటికీ ఉదయ్ చంద్ర ముఖం మాడిపోయింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
సుందరి లేవగానే ఆమెకి చెప్పింది. గబగబా ముస్తాబాయ్ ఉదయ్ చంద్ర ఆఫీస్కి ఎప్పుడు పెడతాడని అన్నట్టు కనిపెట్టుకొని కూర్చుంది. అతను భోజనం చేయలేదు. ఆ గదిలో ఏం చేస్తున్నాడో గాని దగ్గరికి వేసిన తలుపులు తీయనే లేదు. 2:30కి బయటికొచ్చాడు. భోజనానికి రమ్మని 2-3 సార్లు అడిగి తిట్లు తిన్నాడు బషీర్. అయ్యగారికి ఇంత కోపం దేనికొచ్చిందో అర్థం కాక తెల్లబోయాడతను. ఏమండి, నన్ను ఆ ఆఫీస్ దాకా దింపుతారా అని అడిగింది సునీల బెదురుతూనే. ఒక్కసారి ఆమె ముఖం కేసి చూసి ఏమనుకున్నాడో రా అంటూ ముందుకు నడిచాడు. కారు వెనక సీట్లో కూర్చుంది సునీల. రకరకాల ఆలోచనలతో కారు పోనిస్తున్నాడు ఉదయ్. సునీల లాంటి అమాయకురాళ్లని తేలిగ్గా మోసగించడానికి మదన్ గోపాల్ వేసిన ఉద్యోగం. అందులో చాలా తేలిగ్గానే పడిపోయింది సునీల. ఆమెకిప్పుడు లోకమంతా తన ఉద్యోగం. మదనగోపాల్ తప్ప మరొకరు కనిపించరు. ఆమెకేదో పరాభవం జరిగితే గాని అతగాడెంత విషకుంభమో ఆమెకు తెలిసి రాదు. ఇప్పుడు తనేం చెప్పినా ఆమెకి వికటంగానే కనిపిస్తుందని నిట్టూర్చి మనసు మాత్రం చల్ల చిలికినట్లే అవుతోంది అతనికి. ఆమె అందరిలాంటి గడుసుది అయితే తనకి బాధే ఉండేది కాదు. ఇలా ఆలోచనల మధ్య ఆమె చేరవలసిన ఆఫీస్కు కారు యువతలుగా దింపి అదే నీ ఆఫీస్ అని జేబులోంచి డబ్బు తీసి ఆమెకిస్తూ సాయంత్రం తిరిగి ఆటోలో వెళ్ళు అంటూ కారెక్కి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆమె కోసమేనన్నట్టు భోజనానికి కూడా వెళ్లకుండా ఆగిపోయాడు మదన్ గోపాల్. ఆమెను చూస్తూనే ఫ్యూన్తో లోపలికి తీసుకురమ్మని చెప్పాడు. ఆమెని అతని రూమ్లోకి తీసుకువచ్చి వెళ్ళిపోయాడు ప్యూన్. వెల్కమ్, మీకోసమే నేను ఎదురు చూస్తున్నానంటూ మందహాసం చేశాడు మదనగోపాల్. ఆ మాటకి పొంగిపోయింది సునీల. ఇతనికి తనంటే ఎంత అభిమానం లేకపోతే ఇంత త్వరగా ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగాల కోసం ఎందరు అల్లాడిపోతున్నారో అనుకుంది కృతజ్ఞతగా. బెల్ నొక్కి కాఫీ తెప్పించాడు. ఆమె వద్దంటున్నా తాగమని బలవంతం చేశాడు. ఇక్కడికి మీరెలా వచ్చారు? బాగానే తెలుసుకోగలిగారే అన్నాడు మదన్. ఉదయ్ చంద్ర కారులో దింపినట్లు చెప్పాలా మాననా అని సందేహించి చివరికి చెప్పకుండా దాటేసింది. మీ అన్నయ్య కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడికి దగ్గరలో ఇల్లు చూసుకోరాదు? చూసుకోవాలనే ఉంది, దొరకొద్దు అంది దిగులుగా ముఖం పెట్టి. మీరేం భయపడక్కర్లేదు, మా పనివాళ్లకి ఇల్లు కట్టిస్తున్నాం. ఓ 15 రోజుల్లో మీకు ఇల్లు ఏర్పాటు చేస్తానంటూ వాగ్దానం చేశాడు మదనగోపాల్. అలాగే మా అన్నయ్యతో చెప్పి ఉంచుతాను అంది ఉత్సాహంతో సునీల. మీరు సీట్లో కాసేపు కూర్చోండి, సంతకం చేశారంటే ఈ పూట జీతం నష్టపోరు అన్నాడు. ఆమెకి పని అంతా వివరించాడు హెడ్ క్లర్కు. తన సీట్లో కూర్చుని ఫైల్ తిరిగేసి పని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేలోగా టైం అయిపోయింది. నేను వచ్చి దింపుతాను రండి అన్నాడు మదన్. అక్కర్లేదండి, ఆటో మీద వెళ్ళమని ఉదయ్ చంద్ర గారు డబ్బిచ్చారు. ఓహో, అయితే అతనికి చెప్పే వచ్చారన్నమాట. అతని ఇంట్లో ఉన్నప్పుడు చెప్పకుండా ఎలా కుదురుతుంది? నిజమేలేండి, మీకు చాలా త్వరగానే ఇల్లు చూస్తాను అంటూ గట్టిగా చెప్పాడు. అలాగేనన్నట్లు కృతజ్ఞతగా చేతులు జోడించింది. అతనే ఆ పూట కారులో ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. సరే, ఈ డబ్బు రేపు ఉపయోగించుకోవచ్చు అనుకుంటూ దాచుకుంది. ఆ పూట మనసు బాగుండక ఉదయ్ చంద్ర ఇందుమతి ఇంటికి వెళ్ళిపోయి రాత్రి 2ంటికి వచ్చి బషీర్ తలుపు తీయగా లోపలికొచ్చి పడుకున్నాడు. ఈరోజు మేం వెళ్ళిపోతున్నాం అంటూ సునీల గదిలోకి వచ్చి చెప్పేసరికి దిమ్మెరపోయాడు ఉదయ్ చంద్ర. ఎక్కడికి అని అడిగాడు తేరుకుంటూ. మా ఆఫీస్కి కాస్త దగ్గరలో మేము ఇల్లు తీసుకున్నాం, అక్కడే ఉంటాం అంది సునీల. మంచిది అన్నాడు ముభావంగా. అతనిలో చెలరేగిన ఘోష అతనికే తెలియడం లేదు. మనస్సంతా అవ్యక్తమైన ఆందోళనతో వేదనతో నిండిపోయింది. సునీల తనకేమీ కాదు, పరాయి పిల్ల. పని మీద వచ్చిన ఆమెని తనే ఇంట్లో ఉండమని కోరాడు. తన దురదృష్టమో అదృష్టమో వాళ్ళకివ్వాల్సిన డబ్బు ఇవ్వడానికి ఇంకా ఓ వారం పడుతుందని నిన్ననే అనుకున్నాడు. అతను ఉద్యోగం చూసుకున్నాడు, ఆమె కూడా ఉద్యోగం చూసుకుంది. ఈ ఇద్దరూ తన ఇంటికి గుడ్ బై చెబుతుంటే తన మనసు ఎందుకు ఇలా కలత చెందుతోంది? మీరేమీ అనుకోనంటే ఓ రిక్వెస్ట్ అంది సునీల. చెప్పు. ఏమీ లేదు, ఓ 1000 రూపాయలు ఇవ్వండి, సామాన్లు అవి కొనుక్కోవాలి. ఆ తర్వాత ఈ డబ్బు కూడా మినహాయించుకోండి, లేదా నెలకింతని తీర్చుకుంటాను. ఉదయ్ చంద్ర మౌనంగా బీరువా తీసి 1000 రూపాయలు బల్ల మీద పెట్టాడు. అవి అందుకుని థ్యాంక్స్ అంటూ అతని ముఖం కేసి చూసింది. అతని ముఖం నల్లగా కమిలిపోయి ఉండటం గమనించి మనసులోనే ఖేదపడి అలా ఉన్నారేం అని అడిగింది. ఏదో ఏడవలేనట్టు నవ్వాడు ఉదయ్ చంద్ర. మీ అమ్మగారితో చెప్పొస్తానంటూ లోపలికి వెళ్ళిపోయింది. మేము రేపు వెళ్ళిపోతున్నామండి అన్న సునీల మాట వినగానే సుందరి హృదయం కలుక్కుమంది. ఏమ్మా, మా ఇంట్లో ఉండాలని లేదా అంది రాని నవ్వు తెచ్చుకుంటూ. ఎంత మాట!
నాకు ఆఫీస్కు దూరమైందని తప్పితే మీ ఇంటిని మించిన రక్షణ నాకెక్కడ దొరుకుతుంది అంటూ ఆమె కళ్ళల్లోకి చూసింది సునీల. ఆవిడ మాట్లాడలేదు. మా అబ్బాయిని ఒకసారి రమ్మనమ్మా అంది సునీల యువతలకు వస్తుంటే. మీ అమ్మగారు పిలుస్తున్నారంటూ ఉదయచంద్రకు చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయి అన్నీ సర్దుకోసాగింది. ఆ ఇల్లు వదలాలంటే తనకెంత ఆవేదనగా ఉందో ఆ భగవంతుడికే తెలియాలి. తన హృదయంలో తొలిగా ప్రతిష్ఠింపబడిన ఉదయచంద్ర మోహన రూపం ఏనాటికి చెరగదు. అతనికి తనపై ఏపాటి మమకారం ఉన్నా తన కథ వేరే విధంగా ఉండేది. అందుకే తనంటే అభిమానం లేని యువకుని ఇంట తిష్టం వేయలేకే తన ఉద్యోగం, వేరే ఇల్లు చూసుకున్నది. బాధగా నిట్టూర్చింది. చివరికి ఇది ఒక రుణానుబంధమేమో. ఆ అనుబంధం తన హృదయంలో శాశ్వతంగా ముద్రించుకుపోయినా అతనిలో ఏపాటి స్పందన కలిగించలేదు కదా అనుకుంటూ కన్నీళ్లు ఆపుకుంది. ఏమిట్రా అలా ఉన్నావు అని అడిగింది సుందరి. ఎలా ఉన్నానమ్మా, బాగానే ఉన్నానుగా అన్నాడు రాని నవ్వు తెచ్చుకుంటూ. ఏమిటో అని నిట్టూర్చి, చూడు నాయనా, వాళ్ళు వెళ్ళిపోతారటగా అని అడిగింది. అవునమ్మా, నాకు ఇప్పుడే తెలిసింది. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసావా? లేదమ్మా, 14వ తారీఖు రాత్రి లాయర్ గారు వస్తారట. ఆయన రాగానే ఓ వారంలోపే పరిష్కారం అవుతుంది. వెంటనే డబ్బిచ్చేస్తాను. ఇన్నాళ్ల నుండి మన ఇంట్లో ఉంటున్నారు. ఆడపిల్ల, ఓ చీర పట్టుకురా నాయనా, పెట్టి పంపుతాను అంది సుందరి. అలాగేనమ్మా అంటూ లేచి తన గదిలోకి వచ్చేశాడు. మరో 2 నిమిషాల్లో డ్రెస్ చేసుకుని బట్టల కొట్టుకు వెళ్ళి ఖరీదు గల చీర, దాని మీదకి రవికెల గుడ్డ తీసుకుని ఇంటికొచ్చి తల్లి చేతికిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అక్కడ పని చూసుకుని ఇంటికి రాలేదు. ఆ ఇందుమతి ఇంటికే వెళ్ళిపోయి అక్కడే హాట్ డ్రింక్ పుచ్చుకొని అలాగే మంచం మీద వాలిపోయాడు. ఏముదయ్, మరీ అలా ఉంటున్నావు అని అడిగింది ఇందు. ఏమిటో ఇందు, ఈ మధ్య నాకెందుకో అశాంతి పెరిగిపోయింది. కారణం ఊహించలేను, చెప్పలేను. నీ మనసునంతగా బాధించే సమస్యలేమిటి? గట్టిగా చెప్పవలసి వస్తే ఏమీ లేవు. కానీ నా మనసు మాత్రం వెనకటి ప్రశాంతతని కోల్పోయింది. ఇందుమతి మాట్లాడలేదు. ఆ పూట మళ్ళీ ఆఫీసుకు వెళ్ళలేదు. రాత్రి 7:30కి ఇంటికి వచ్చేసరికి తను ఉదయం కొన్న చీర కట్టుకుని సునీల ఎదురైంది. ఆ చీరలో 2 జడలతో భువనైక సుందరిలా కనిపించింది అతనికి. అతను గదిలోకి వెళ్ళిపోయి అలాగే మంచం మీద వాలిపోయాడు. అతని వెనకే టీ తీసుకుని సునీల అతని గదిలోకే వచ్చింది. అలా ఉన్నారేమండి, ఒంట్లో బాగాలేదా? డాక్టర్కి ఫోన్ చేయనా అని అడిగింది ఆదుర్దాగా. ఆమె టీ తీసుకురావడం చూసి లేచి కూర్చున్న ఉదయచంద్ర చేరువుగా వచ్చి లాలనగా అడుగుతున్న ఆమెను చూసేసరికి మతిపోయింది. ఒక్కసారి ఆమెని బలంగా మీదికి లాక్కొని 2 బుగ్గలు ముద్దులతో ముంచెయ్యాలని, కౌగిలిలో నలిపెయ్యాలన్న ఆవేశం, ఉద్రేకం ఉబికి వస్తుంటే ఇదేమిటి, తనలో ఇంత వికారం బయలుదేరింది అనుకుంటూ తనంతానని నిగ్రహించుకోసాగాడు. నాకు ఒంట్లో బాగానే ఉంది సునీల, నువ్వు అనవసరంగా కంగారు పడకంటూ టీ తాగాడు. ఆ టీ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది సునీల. ఆ రాత్రికి కేసరి వచ్చి ఉదయచంద్రకి వెళ్ళిపోతున్నట్లు చెప్పాడు. మీ డబ్బు కూడా ఈ నెలాఖరికి ఇచ్చేస్తానంటూ చెప్పాడు ఉదయచంద్ర. అలాగే, మీకు ఎప్పుడు వీలవుతుందనుకుంటే అప్పుడే ఇచ్చేయండి అన్నాడు కేసరి మర్యాదగా. అతనికిప్పుడు ఉదయచంద్ర ఇచ్చే డబ్బు మీద కంటే అంజన మీద మోజు ప్రబలంగా ఉంది. వారిద్దరి అనురాగం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన పెళ్లి మాత్రం ఉదయచంద్ర డబ్బు ఇచ్చాకేనని ముందే నిర్ణయించుకున్నాడు కేసరి. అందుకే తన ప్రేమాయణం సంగతి చెల్లెలికి కూడా చెప్పలేదు. ఆ రాత్రి ఉదయచంద్రతో కూర్చునే భోజనం చేశారు అన్నా చెల్లెళ్ళు. అతను వద్దు వద్దు అంటూ లైట్గానే తీసుకున్నాడు. మా ఇంటికి భోజనానికి రండి ఓ రోజు అంది సునీల ఆహ్వానిస్తూ. ఉదయచంద్ర అలాగేనన్నట్టు తల ఊపాడు. కేసరి కూడా అందుకుని తప్పకుండా రండి అంటూ మరీ మరీ చెప్పాడు. తమ బట్టలు అవి సర్దుకోవడం అయిపోయింది. రేపు ఎలాగో సెలవు పెట్టారు గనక రేపే సామాన్లు అవి తెచ్చుకోవడం కొనుక్కోవడం అనుకుంది సునీల. ఇన్నాళ్ళు సుందరికి సునీల మంచి కాలక్షేపం. ఆమె చిలిపి మాటలు, ఆమె వీణావాదన అన్నీ ఆమెకు మంచి ఉపశమనం కలిగించాయి. భర్త పోయిన దుఃఖాన్నించి చాలా వరకు కోలుకునేట్లు చేశాయి. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతే ఆ లంకంత ఇంట్లో తను, ఆ నౌకరు, కొడుకు ఏ వేల్టికి వస్తాడో ఏ వేల్టికి వెడతాడో అతనికే తెలియదు. బిక్కుబిక్కుమంటూ తను గడపాలి అనుకుంటూ దిగులు పడింది సుందరి. ఆ మర్నాడు కారులో బషీర్నిచ్చి పంపాడు ఉదయచంద్ర ఆ ఇల్లు అడ్రస్సు అంతా క్షుణ్ణంగా పరిశీలించి రమ్మని. వెడుతూ సుందరి కాళ్ళకి నమస్కరించి వెళ్ళొస్తానండి అంటూ సునీల చెబుతుంటే ఆవిడికి కన్నీరు వచ్చేసింది. ఏమిటి పిల్లతో అనుబంధం అనుకుంటూ అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా అంది తల నిమురుతూ. అలాగే అంటూ యువతలకొచ్చిన ఉదయచంద్ర
గదికి వచ్చింది. అతను టేబుల్ మీదకి వాలిపోయి తల క్రింద చేతులు పెట్టుకుని విచార భంగిమలో కనిపించాడు. అడుగుల సబడికి తలెత్తిన అతని ముఖాన్ని చూస్తుంటే సునీల హృదయం ద్రవించింది. ఎందుకంత విచారంగా ఉన్నారు అంటూ అతని తల తన గుండెలకు ఆనించుకొని అడగాలని, అతని కోసం ప్రాణమైన ధారపోయాలన్న వీరావేశం వచ్చింది సునీలకి. తనను తాను సంభాళించుకుంటూ, వెళ్తున్నానండి అంది కంపిత స్వరంతో. వెళ్ళిరా అన్నాడు అతి కష్టం మీద నిగ్రహించుకుంటూ ఉదయ్. సునీల అతని వైపు ఒకసారి చూసి గిరుక్కున వెనుదిరిగి వెళ్ళి కారులో కూర్చుంది. ఆ చూపులే గనక ఉదయచంద్ర భాష్యం కట్టగలిగితే, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను, నా హృదయము నా అనురాగము మీకు అర్థం కావు గనక నేను వెళ్ళిపోతున్నాను అన్న భావం అర్థమై ఉండేది. కానీ ఉదయచంద్ర అంత తెలివైనవాడు కాదు ప్రేమ విషయంలో, కన్నెపిల్లల కనుల భాష విషయంలో. అందుకే తనకి తెలియకుండా తను సునీల పట్ల ఆకర్షితుడయ్యాడని, అంతర్గతంగా ఆమెపై అభిమానం అనురాగంగా మారుతోంది. బట్టే ఆమె దూరం అవుతుంటే హృదయం విలవిల్లాడుతోందని, తన హృదయం తను అర్థం చేసుకొని ఆమెకి తన హృదయం విప్పి చెప్పి ఆమె హృదయంలో ఆనంద జ్యోతులను వెలిగించుండేవాడు. కేవలం శారీరక సుఖాలను అందించే ఇందుమతి కానీ స్టెల్లా కానీ మరెవరైనా కానీ కలిగించని స్పందన సునీల తనలో రేకెత్తించిందని, ప్రేమనేది ఒక దివ్యానుభూతి అని, అందులోని తీపిని అనుభవిస్తేనే తెలుస్తుందని, మనసులు కలిసిన జీవితాలే మధురానుభూతుల్ని పొందుతూ శారీరకంగా మరింత గట్టిపడి మనుగడని రసవంతంగా చేస్తుందని అతనికి ఇంకా కొన్నాళ్లు పోతాయి కానీ తెలియకపోవచ్చు. వచ్చే వారం నుంచి ధారావాహికగా కొత్త సీరియల్ రహస్య ప్రణయాలు ప్రారంభం అన్న అనౌన్స్మెంట్ చూశాడు ఉదయచంద్ర. రచయిత్రి కుమారి నీలా సుందరి అని ఉన్నది. ఆ పేరు చూశాక అతనికి ఆ సీరియల్ మిస్ అవ్వకుండా చదవాలనిపించింది. ఆ వారం వీక్లీ కొని ఇందుమతి ఇంటికి తీసుకువెళ్లడంతో ఆమె కూడా చూసింది. పిల్లల్ని తీసుకుని పల్లెటూరు వెళ్ళిన ఇందుమతి భర్త కేశవరావు కూడా ఆ అనౌన్స్మెంట్ చూశాడు. భార్య దూరమయ్యాక అతనికి పుస్తకాలు పిల్లలే కాలక్షేపం. ఆ వారం రానే వచ్చింది. కొత్త సీరియల్ ప్రారంభమైంది. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఒక అందమైన మేడ అంటూ ప్రారంభమైన ఆ సీరియల్లో ఆ ఇంటి వర్ణన అంతా ఉదయచంద్ర ఇల్లులాగానే ఉంది. కథానాయకుడు ఉదయభాస్కర్. మొదటి వారం చదివేసరికి కాస్త మనసులో అలజడి. మళ్ళీ రెండో వారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగాడు. సునీల వెళ్ళిపోయాక ఆ ఇల్లు బోసిపోయినట్లయింది సుందరికి. మనసంతా వేదనతో పొరలిపోయింది. తనకి తెలియకుండా తన మనసు ఇచ్చింది ఉదయచంద్రకి. 1-2 రోజులు అతని గ్రహంగా గడిపినా ఇంకా అణుచుకోలేక బషీర్ చెప్పిన అడ్రస్ ప్రకారం వెళ్ళాడు ఉదయచంద్ర. అప్పటికే ఆఫీస్ నుంచి సునీల రానే లేదు. కేసరి మాత్రం వచ్చి తనకి చెల్లెలకి కాఫీ కలుపుతున్నాడు. ఉదయచంద్ర రాక గమనించేసరికి అతని ముఖం వెలిగిపోయింది. రండి రండి అంటూ ఆహ్వానించి కాఫీ ఇచ్చాడు. మీ చెల్లెలు ఇంకా రాలేదా అని అడిగాడు ఉదయచంద్ర నిరాశగా. రాలేదండి, 7 వరకు ఆఫీస్లో ఉండాల్సిందేగా అన్నాడు కేసరి. అలాగా అని కాఫీ తాగి కప్పు కింద పెట్టి, ఇల్లు వసతిగా ఉందా? ఇటువైపు పనుండొచ్చాను, మీ ఇద్దరు ఎలా ఉన్నారు అని చూద్దామని వచ్చాను, వస్తాను అంటూ కారులో కూర్చున్నాడు ఉదయ్. అప్పటికి కూడా సునీల దర్శనం కానేలేదు. నిరుత్సాహంగా వెళ్ళిపోయాడు ఇంటికి. 7 వరకు ఆడపిల్లని ఆఫీస్లో ఉంచడం దేనికి? పెందరాడే ఇంటికి పంపొచ్చు కదా. అతని చేతిలో కోరి కోరి చిక్కింది సునీల అనుకుంటూ గింజుకున్నాడు ఉదయ్. కానీ అతనేమనుకున్న మదన్ గోపాల్ పద్ధతి మార్చుకునే రకం కాదు. అతనికి మొదటి చూపులోనే సునీల బాగా నచ్చింది. అందాన్ని మించిన అంగసౌష్ఠవం అన్నీ ఉన్నాయి కనుకే అతను పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. ఉదయచంద్ర అనుకుంటున్నట్టే అతను ఉచ్చులు వేసి బిగించి ఉంచాడు. అది గ్రహించని సునీల అతనంత మహానుభావుడు లేడన్నట్టు అతన్ని తన ఆపద్బాంధవుడిగా లెక్క వేసుకుంటోంది. ఇంత ఆలస్యమైందేం సునీ? ఉదయచంద్ర గారు వచ్చి వెళ్ళారంటూ అన్నగారు అందించేసరికి సునీల పాపం షాక్ తింది. తను రావడం ఆలస్యమైనందుకు చాలా నొచ్చుకుంది. తనను తానే తిట్టుకుంది. ఏం చేసినా ఆమె మనసు శాంతించలేదు. ఒక్కసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని చూసి రావాలన్నంత తపన బయలుదేరింది. నేనొచ్చేదాకా ఉండమనకపోయావా అన్నయ్య అంది చివరికి ఉండబట్టలేక. ఇది మరీ బాగుంది సునీల, ఆయనే పని మీదిటొచ్చారు, మా చెల్లెలు వస్తుంది అందాక ఇక్కడే బైఠాయించండి అంటే బాగుంటుందా? బొత్తిగా చిన్నపిల్లలా మాట్లాడకు అంటూ మందలించాడు.
అయినా సునీలకి అన్నయ్య మీద పీకల దాకా వచ్చిన కోపం అలా 4 రోజులు కంటిన్యూ అవుతూనే ఉంది. చివరికి మనసాగక ఆదివారం పెందరాడే వంట పూర్తి చేసి ఉదయచంద్ర ఇంటికి బయలుదేరింది. ఆమె వెళ్ళేసరికి అతను లేడు. బెనారస్ నుంచి లాయర్ గారు వచ్చారట. సావకాశంగా మాట్లాడడానికి వెళ్ళినవాడు ఆ పూట అక్కడే భోజనం చేసి సాయంత్రం దాకా ఉండి ఆయన సినిమా ప్రపోజల్ చేస్తే టికెట్లు అందుతాయేమో ట్రై చేయడానికి వెళ్ళి రాత్రి 8 గంటలకి దిగాడు. సునీల కాసేపు సుందరితో మాట్లాడి ఉదయచంద్ర రాకపోవడంతో కాసేపు అటు ఇటు తచ్చాడి ఇంకా రాడని నిర్ధారించుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి సునీల వచ్చి వెళ్ళిందని తెలిసి గిలగిలలాడాడు ఉదయ్. ఉద్యోగం ఎలా ఉందో, మదన్ గోపాల్డు ఏమంటున్నాడో అన్నీ అడిగి తెలుసుకోవాలన్న తహతహ అతనికి అలాగే ఉండిపోయింది. కాలగర్భంలో వారాలు కలిసిపోతున్నాయి. వారం వారం రహస్య ప్రణయాలు సీరియల్ వస్తూనే ఉంది. ఆ సీరియల్ చదువుతున్నప్పుడల్లా కాళ్ల క్రింద మంటలు పెడుతున్నట్లుంటోంది ఉదయచంద్రకి. ఏం బుద్ధి పుట్టిందో వారం వారం కొని చదువుతోంది ఇందుమతి. అది చదువుతున్నంతసేపు ఆమెకి ఒంటికి కారం రాసుకున్నట్లే ఉంటుంది. హీరో ఉదయభాస్కర్ ఓ వివాహిత స్త్రీ ఇందుబాలతో రహస్య ప్రణయం సాగిస్తున్నాడు. ఆమెకి పిల్లలున్నా అతనితోనే తిరుగుతూ ఉంటుంది. డబ్బున్న ఆసాముల విలాసాలు స్వభావాలు బాగా రాస్తున్నారంటూ ఆ సీరియల్ మీద వచ్చిన అభిప్రాయాలు కూడా చదివింది ఇందుమతి. రాను రాను ఆమెకి తనని గురించి ఉదయచంద్రన్ గురించి ఎవరో ఎరుగున్న వాళ్లే సీరియల్ రాశారన్న అనుమానం చిన్న చిన్నగా ఉదయించింది. అది శాఖోపశాఖలై చివరికి ఊడలు దిగిన మహావృక్షమైంది. దాంతో ఈ ప్రపంచమంతా తన చర్యల్ని గమనిస్తున్నారని, పనిగట్టుకొని నవలగా రాశారని, తన పరువు ప్రతిష్టల్ని బజారుకి ఈడుస్తున్నారన్న భ్రమ బాగా పట్టుకుంది. దానికి తగినట్టు ఉదయచంద్ర కూడా ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నట్లు పసిగట్టింది. ఈ సీరియల్ చదువుతుంటే అతనికి తనకి ఇందుమతికి మధ్య ఉన్న రహస్య సంబంధాన్ని బట్టబయలు చేస్తూ బ్రతుకు అల్లరిపాలు చేస్తున్నారన్న అనుమానం పట్టుకుంది. దాంతో మనసు పూర్తిగా పాడైంది. తన జీవితంలో ఒక్కసారి ఇన్ని విపరీతపు సంఘటనలు జరుగుతున్నాయేమిటి? అసలే అశాంతితో అలమటిస్తున్న తనకి ఈ సీరియల్ మరింత చింతాక్రాంతుడిగా మార్చివేసింది. ఎవరో కావాలని తన మీద పగబట్టి బ్రతుకు బట్టబయలు చేస్తున్నట్టుంది. లేకపోతే ఆ ఇంటి తీరుతెన్నులు, తన ఆఫీసు గొడవ, ఆంతరంగిక విషయాలు ఎలా వెల్లడవుతాయి? ఇంతకీ ఈ నీలాసుందరి ఎవరు? ఆడపిల్ల లేకపోతే ఆడపేరుతో రాసే మగవాడా? మగవాడైతే బహుశా ఆ మదనగోపాల్ గాడే అయి ఉంటాడు. వాడికే తనంటే పడదు. వాడికే తన ఇల్లు అన్ని గొడవలు తెలుసు. అంతే, ఆ రాస్కెల్ అయి ఉంటాడు. ఇంకా సందేహించాల్సిన పనిలేదు. తనకి రాయడం రాదు కానీ వస్తేనా ఈ పాటకి 10 నవలలు రాసి 10 పత్రికలకి పంపి ఉండేవాడు. అతని బుద్ధుల్ని గురించి ఎవడూ వేయనంటే తనే పత్రిక పెట్టి మరీ ఏకేవాడు అనుకుంటూ కసిగా బల్లగుద్దాడు. వెళ్ళి ఆ పత్రిక వాళ్ళనే అడిగితే సరి, ఆడో మగో అనుకున్న ఆ ఆవేశం చప్పగా జారిపోయింది. ప్రత్యేకించి తను అడిగి తన ఉలుకు తను బయట పెట్టుకున్నట్లవుతుందేమో. గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకొని మరింత బట్టబయలు చేసుకోవడం దేనికి? ఈ విధమైన ఆలోచనలతో మళ్ళీ ఊరుకున్నాడు. అతని దురదృష్టం అంతటితో పోన్నట్లు అటు ఇందుమతి గాని ఇటు ఉదయచంద్ర గాని ఊహించని పరిణామం మరో 2 వారాలకే జరిగింది. ఆ రోజు ఇందుమతి ఆ వారం వీక్లీ చదివి కలతపడిన మనసుతో అప్పుడే పడుకుంది. ఇంతలో తలుపు తట్టిన శబ్దమైంది. ఉదయచంద్ర వచ్చాడన్న పరమానందంతో తలుపు తెరిచిన ఇందుమతికి నెత్తిన బాంబులు పడ్డాయి. ప్రళయకాల రుద్రుడిలా మండిపోతూ ఆమె భర్త కేశవరావు గుమ్మం పొడవునా నిలబడి ఉన్నాడు. ఆమె తలుపు తెరవగానే విసురుగా లోపలికి వచ్చి తలుపు గడియవేసి, ఏమే, మొగుడు, సంసారం, పిల్లలు అన్నీ వదులుకొని నువ్విక్కడ చేస్తున్న ఘనకార్యం ఇదన్నమాట. ఎవడినో పెట్టుకుని కులకడానికి సిగ్గులేదు. పల్లెటూరు రమ్మంటే పరువు తక్కువ. ఇక్కడ వెదవ పనులు చేయడానికి నామర్దా లేదు. భర్త మాట్లాడుతున్న ప్రతి మాట ఒక్క బాణంలా దూసుకుపోతోంది ఆమె హృదయంలోంచి. ఇతనికి ఎవరు చెప్పారన్న భయంతో నిర్ఘాంతపోయింది. అలా మాట పలుకు లేకుండా ఉన్న భార్యని చూసేసరికి మరింత ఆగ్రహం వచ్చింది కేశవరావుకి. అలా దిమ్మ చెక్కలా నిలబడితే సరిపోతుందనుకున్నావా? నిజం చెప్పు. ఆ విధవతో తిరగడం కోసం నన్ను పొమ్మన్నావన్నమాట. ఇందుకోసం ఇంట్లో రాద్ధాంతాలు సిద్ధాంతాలు చేసి నా దారిన నన్ను పంపించావన్నమాట. ఛీ, ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేసేందుకు
నీకసలు సిగ్గులేదా? అందు అంతకన్నా ఎందులో నన్ను పడి చావరాదు. నా పరువు ప్రతిష్టలకి దెబ్బతీసి నీ గౌరవ మర్యాదల్ని మంట కలుపుకొని ఇలాంటి పాడు పనులు చేయడానికా అత్తింటికి రానన్నది? నువ్వు చేసిన పాపిష్టి పనులకి నిన్ను వాడిని నరికి ముక్కలు చేస్తాను. ఆ తర్వాత జైలుకు పోతే పోతాను. నా పిల్లలు అమ్మా నాన్నల దగ్గర హాయిగా పెరుగుతారు. నీలాంటి దౌర్భాగ్యపు తల్లి పిల్లలకి లేకపోయినా పర్వాలేదు. అప్రతిష్ట తెచ్చే పెళ్ళాం చచ్చినా నాకు పర్వాలేదు. నాకు కావలసింది పరువు ప్రతిష్ట. వాటి ముందు మిగతావేవీ లెక్కలోకి రావు. ఆగ్రహవేశాలతో ఊగిపోతూ శివతాండవం చేస్తున్న భర్తని చూస్తుంటే ముచ్చెమటలు పోసి నిలబడలేకపోతోంది ఇందుమతి. ఇతనికి ఇవన్నీ ఎలా తెలిసాయా అన్న సంశయం కూడా ఆమెను పీడిస్తోంది. మీకు ఎవరో ఏదో గిట్టని వాళ్ళు చెప్పినవన్నీ విని నన్నిలా అవమానించడం ఏం బాగాలేదు అంది మెల్లగా. ఆ మాటకి ఆమె వీపు వంచి దబదబా 4 బాదాడు కేశవరావు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవరూ చూడటం లేదనుకోవడం కేవలం పిల్లి పొరపాటు మాత్రమే. లోకం అనేది మనుషుల ప్రతిచర్య గమనిస్తూనే ఉంటుంది. అందుకే మనిషికి నీతి నిజాయితీ ఉండాలనేది. అసలింతకీ ఈ పిచ్చి మాటలన్నీ మీకెవరు వినిపించారు? ఎవరా అంటూ చేతి సంచి తీసి అందులోని ఆ వారం వీక్లీ తీశాడు. తీసి విసురుగా ఆమె ముఖానికి కేసు కొట్టాడు. ఇది నువ్వు వారం వారం చదివితే తమరి గొప్పతనం బోధపడుతుంది. ఆ పత్రికలో రహస్య ప్రణయాలు సీరియల్ ఉందన్న విషయం ఇందుమతికి తెలియకపోతేగా, చదవకపోతేగా. పత్రికల్లో ఏవో రాస్తూ ఉంటారు. అవన్నీ మనకే అన్వయించుకోవడం శుద్ధ తెలివి తక్కువతనం. పేర్లేవో ఇంచుమించుగా ఉన్నంత మాత్రాన అవన్నీ మన కథలేనా? ఉక్రోషంగా అడిగింది. ఆ మాటలు ఈ దబాయింపులు తీసి అవతల పెట్టు. ఇంటితో సహా సికింద్రాబాద్లోని ఈ ఇల్లు, నీ నా తగాదాలు, మన పిల్లలు, మనం దూరంగా బతకడం, పేర్లు ఇవన్నీ గుచ్చెత్తి ఎవరో తెలిసిన వాళ్ళు నేనెంత చవట వెదవనో నాకే అసహ్యం కలిగేటట్లు రాస్తుంటే ఇంకా మూసిపెట్టుకోమంటావు దేనికి? అమ్మ పుట్టింటివాడి సంగతి మేనమామకి తెలియదా అని నీ వెదవ బుద్ధులు నాకు తెలియకపోతేగా. మొదట్నుంచి నీకు పక్కచూపులు, పక్కదారులు, క్లబ్బులు, డ్యాన్సులు, షోకులు, వేషాలు. ఏనాడన్నా సంసారిలా ప్రవర్తించావేమిటి? ఇన్నాళ్ళు పరువుకు దడిసి అసహ్యంగా తగాదాలాడుకుంటే బాగుండదని నోరు నొక్కుకున్నాను. ఇప్పుడు నా బ్రతుకేలాగో అల్లరిపాలవుతోంది. ఇంకా ఎందుకు ఊరుకుంటాను? నిన్ను ఆ దగుల్బాజీని ఒక ఆట ఆడించి గాని వదలను. ఇందుమతికి ధోరణి, కోపం, చిరాకు అన్నీ తెప్పించాయి. ఏమిటి ఈయనగారు తడవ తడవకి బెదిరిస్తాడు? వెదవ సీరియల్ ఒకటి చదివి ఏం గంతులు వేస్తున్నాడు? నిప్పు తొక్కిన కోతిలా అనుకుంది. ముందలా అరుస్తూ కూర్చునే కంటే లోపలికొచ్చి స్నానం అది చేయండి అంది వచ్చిన కోపాన్ని అణుచుకుంటూ ఇందుమతి. అరవడమా? ఒళ్ళు మండిపోతుంటే అన్నాడు కేశవరావు కూర్చోకుండానే. ఆ మంట తర్వాత చూసుకోవచ్చు. ఇంతకీ ఆ రాస్కెల్ హైదరాబాద్లోని బంజారాహిల్స్లోనేగా ఉండేది? పళ్ళు కొరుకుతూ అడిగాడు కేశవరావు. అనవసరంగా మాట తూలకండి. ఎవడో ఏదో రాశాడని మనకి అన్వయించుకోవడం ఏమిటి? దానికోసం బంజారాహిల్స్ అంతా వెతుకొస్తారా? వెతుక్కుంటే వెతుక్కోండి, నాకేం భయం లేదు అంటూ బింకంగా ఓ పక్క మనసులో భయపడుతున్న అంది ఇందుమతి. వెతుక్కుంటాను, ఎందుకు వెతుక్కోను? ఇల్లిల్లు గాలిస్తాను. ఉదయ్ భాస్కర్ పేరుతో ఎవడు కనపడ్డా కాల్చి పారేస్తాను. అన్నింటికీ సిద్ధపడే నేను ఆ ఊరు నుంచి పిల్లల్ని వదిలి వచ్చింది వీరభద్రుడిలా అరిచాడు కేశవరావు. అనవసరంగా ఇతరుల జోలికి పోతే అవతలవాడిని మీరేదో చేసేలోగా వాడే మిమ్మల్ని కాల్చి పారేస్తాడు. నిరాధారుణ్ణి ఏదో చేస్తే ఏ న్యాయస్థానం ఊరుకోదు. ఏదో సీరియల్ చదివి పెళ్ళాన్ని అనుమానించి మరో పెద్ద మనిషిని, అభం శుభం తెలియని వాడిని కాల్చి పారేస్తే ఏ కోర్టు మిమ్మల్ని సమర్థించదు. ఎవడు విన్నా నవ్విపోతాడు. ఏదో సహజత్వం కోసం వెంపర్లాడి ఎవడో రచయిత్రో మన ఇళ్ళు వాకిళ్ళు పేర్లు ఉపయోగించుకోవచ్చు. దానికోసం ఇంత రాద్ధాంతం చేస్తారా అంటూ కస్సుమని లేచింది ఇందుమతి. కేశవరావు కాస్త తగ్గాడు. ఏమైనా తన భార్య ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆ రచన సాగిందని, ఉదయ్ భాస్కర్ పేరుతో ఎవడో ఉన్నాడని, వాడికి తన భార్యకి సంబంధం ఉందని అతని అంతరాత్మ చెప్పే కబుర్లని అతను పూర్తిగా నమ్మాడు. తాత్కాలికంగా శాంతించినట్టు కనిపించినా అతను ఈ నవల ఆధారంగా చేసుకుని తన భార్య విషయంలో సాక్ష్యాలు సంపాదించి కోర్టుకు దాఖలు చేసి డైవోర్స్ తీసుకోవాలని గట్టి నిర్ణయం ముందే తీసుకున్నాడు. ఆ ప్రయత్నం మీదే ఉండసాగాడు కూడా. డియర్ ఉదయ్, పరిస్థితులేమీ బాగాలేవు. ఈ దిక్కుమాలిన సీరియల్ నిన్ను నన్ను కొంప ముంచుతోంది. అది మనల్ని గురించేనని ఖచ్చితంగా బల్లగుద్ది చెబుతున్నాడు నా బీపీ భర్త. అసలే అతనికి అనుమానము ఎక్కువ.
దానికి తగినట్లుగానే ఆ రాసి ఇచ్చిన వాళ్ళెవరో మన మేడలు, మన సందులు, మన గొంతులు, మన అడ్రస్లు పెట్టి, మన పేర్లు పెట్టి రాసిన ఆ అనవసరమైన నవల చాదస్తపు భర్త కూడా చదివి మనల్ని గురించేనని పూర్తిగా అపోహతో నీ కొంప అంటించడానికి పూనుకున్నాడు. నువ్వు తగిన జాగ్రత్తలో ఉండకపోతే ఆ మొండి మనిషి ఎంతకైనా సాహసుడే. నిన్ను నన్ను నడి రోడ్డున పడేసి పొడిచేట ఉన్నాడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకొని నువ్వు ఈ ప్రాంతాలకి రాకు, నేను రాను. ఆయన పల్లె చేరేదాకా నాకు ఈ కత్తుల బోను తప్పదు. నీ ఇందుమతి. ఆ ఉత్తరం చదివేసరికి ఉదయచంద్ర ముఖం మాడిన అప్పడంలా తయారైంది. ఛీ, ఈ పెళ్ళి అయిన వాళ్లతో ప్రేమాయణం సాగించడం అంత బుద్ధి తక్కువ పని మరోట్లేదు. ఈ రహస్య ప్రణయాలు, చాటుమాటు శృంగారాల వల్ల తనకి పూర్తిగా మొహం మొత్తింది. ఇలా ఆనందాన్ని ఆద్రాబాద్రాగా పొందడంలో తనకేం తృప్తి కనిపించలేదెప్పుడు. ఆలోచిస్తే అనర్థాలే కనిపిస్తున్నాయి. రకరకాల ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది ఉదయచంద్రకి. సరదాగా గడిపేందుకు ఇప్పుడు ఇందుమతి ఇంటికి వెళ్లేందుకు కూడా వీల్లేదు. యమధర్మరాజుల కేశవరావు ఉన్నాడు. ఇంకా పోతే మిగిలింది స్టెల్లా. కాసేపు ఆమె ఇంటికే వెళ్ళి ఇంటికి తిరిగిపోయినా మనసు మాత్రం పూర్తిగా వికలమైంది. వెధవ సీరియల్, దాని మూలానే ఇంత అశాంతి పట్టుకుంది అనుకుంటూ వెంటనే కాగితం కలం తీసి ఆ నవల ఏమీ బాగాలేదని, భారతీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయం రాసి పత్రికాఫీస్ అడ్రస్ రాసి వెంటనే పోస్ట్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సీరియల్ని గురించి ఇందుమతి కూడా ఆగ్రహోదగ్ధురాలై ఘాటుగా ఓ లెటర్ రాసింది. ఆ సీరియల్ ఏమీ బాగాలేదని, పవిత్రమైన హిందూ దేశంలోని స్త్రీలకి పాతివృత్యం ప్రధానంగా భావించే ఈ సతీమ తల్లులకి తలవంపులు తెచ్చేదిగా ఉందని, ఇలాంటి సీరియల్ ప్రముఖ వారపత్రికలో ప్రచురిస్తున్నందుకు చాలా చాలా విచారంగా ఉందని, ఇలాంటి రచనల వల్ల ఆడవారి పరువు పోతుందని రాసి పడేసింది. లాయరు శ్యాంప్రసాద్ రాగానే విజయవాడలోని పుండరీకాక్షయ్య గారి లాయర్ శంకర్రావుకి ఫోన్ చేశాడు ఉదయచంద్ర. మీరు రేపు సాయంత్రం ఇక్కడికి రాగలరా అంటూ. ఆయన 2 రోజుల తర్వాత వస్తాను, ప్రస్తుతం ఎల్లుండి ఓ కేసు వాయిదా ఉంది అని చెప్పాడు. మీ వీలు చూసుకొని రండి అని చెప్పి అలాగే కేసరికి ఫోన్ చేశాడు. మీ లాయరు శంకర్రావు రాగానే మీ డబ్బు ఇచ్చేస్తాను, ఆయన రాగానే ఫోన్ చేస్తాను, మీ చెల్లెల్ని వెంట పెట్టుకొని రండి అని ఫోన్ పెట్టేశాడు. బయట సభ్యులు, బిజినెస్ అంతా సులభంగానే పరిష్కారం అవుతున్నా మానసికంగా మాత్రం అన్ని జటిల సమస్యలే. ముఖ్యంగా ఇందుమతితో స్నేహం పీకల వరకు వచ్చింది. కేశవరావు ఏ క్షణానైనా బంజారా హిల్స్ అంతా సర్వే చేసి తన భరతం పట్టగలడన్న భయం మనస్సుని పురుగులా తొలిచేస్తోంది. ఈ ఆందోళన ఇంతింతై వటుడింతై అన్నట్టు ఒళ్లంతా పాకిపోయింది. కూర్చున్న భయమే, నిల్చున్న భయమే. సగం సునీల వెళ్ళినప్పుడే మనసు పాడైపోయిందనుకుంటే ఇప్పుడు పూర్తిగా వికలమైపోయింది.